నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు. పంచారామ క్షేత్రం భీమవరం గురుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి సర్కార్ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానమిచ్చిన మంత్రి అనగాని. ప్రజాస్వామ్యంలో అత్యంత బాధ్యతాయుతమైన బడ్జెట్ రూపకల్పనను కూటమి ప్రభుత్వం అవాసుబాలు చేసింది. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం. బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన నరసాపురం పట్టణ పోలీసులు. సుమారు 13 లక్షల విలువైన 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనాన్ని కల్పించారు. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కర్మూరు రఘురామకృష్ణరాజు, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, చెరుకూరి రామకృష్ణ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు, ధర్మకర్తలు, ఆలయ ఈవో డి కృష్ణంరాజులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంటా కొమ్మలు శివశూలాలే, మబ్బుల్లో గీతలు నీ నామాలే, లోకమంతా నాకు శివమయమే, ఎడజుడు నీ అనుభవమే. ఓంకారము పలికినవి పిల్లగాలునే, కండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా. నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా. శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా. కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా, అడవి మల్లె పూల దండ అలంకరించనా. నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు, ముప్పొద్దు నీతో నవ్వుల కొలువు. దుప్పి మాంసం ఇది నీకు తెచ్చినా, శివయ్య ఇప్పటినే ఉంది బిందు చేయనా. నిన్ను సాగుత కొనసాగుతలే బతుకు పొడుగునా. ఎండకు చెడివానకు తట్టుకుని ఎట్టుంటివో, చలి మనసుకు విలవిలా ఏ పాటు పడితివో. ఇక నీ గూడు నీడా చలికాడు నేనేరా. శివా కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా, ఆస్తిపాస్తులన్నీ కరిగిపోతాయా. రాత్రి పర్వదినాన ప్రపంచంలోని హిందువులందరూ కొలిచే మహాదేవుడు, ఆదిదేవుడు, ఆ పరమేశ్వరుడి ఎంతో పవిత్రమైన పర్వదినమైన శివపార్వతుల కళ్యాణం రోజు. అలాగే శివతాండవం, మహోజ్వల శివతాండవం జరిగిన రోజు. శివుడు నీలకంఠునిగా క్షీరసాగర మదనంలో
ఆ గరళం తన కంఠంలో ఉంచుకున్న ఈరోజు వైభవంగా పంచారామ క్షేత్రాల్లో ఒక పవిత్ర క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోగలగటం నా అదృష్టంగా భావిస్తూ సృష్టి స్థితిలయ కారకుడైన ఆ పరమేశ్వరుని అనుగ్రహం ప్రజలందరి మీద మెండుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివరాత్రి పర్వదినం ఈ రోజున భీమవరంలో ఏం చేసిన సోమేశ్వర స్వామి పంచారామ క్షేత్రాన్ని దర్శించుకుని స్వామివారిని భక్తి శ్రద్ధలతో మరి పూజించుకోవడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో కలిసి ఉన్న అన్నపూర్ణమ్మ వారిని, అలాగే క్షేత్రపాలకులు జనార్దన స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని, సుబ్రహ్మణ్యం స్వామివారిని, ఈ దేవాలయాలను కూడా దర్శించుకుని అందరి అనుగ్రహం కలగాలని, నాకే కాకుండా నా కుటుంబానికే కాకుండా ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మీడియా సిబ్బంది, ఎందుకంటే భక్తి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, భక్తిభావం ద్వారా సేవాభావం, అలాగే ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ప్రత్యేకంగా మీరందరూ కూడా అన్ని మీడియా సంస్థలు అలాగే మీడియా సిబ్బంది కూడా ఈ యొక్క పర్వదినాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయం చరిత్ర అందరికీ, దేశ ప్రజలకి అందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే ఈ పంచారామ క్షేత్రాన్ని దేశం నలుమూలల నుంచి కూడా వచ్చి అనేక మంది సోమేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలు అన్ని కూడా దర్శించుకోవాలని యాత్రలుగా బస్సులు మీద భక్తులు అందరూ కూడా రావడం కూడా శుభాకాంక్షలు. భీమవరంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి టెంపుల్లో ఉదయం నుంచి భక్తుల తాకిడి అర్లీ మార్నింగ్ కొంచెం ఎక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ అన్ని కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు టెంపుల్లో కనిపిస్తుంది. సో మేము కూడా రద్దీని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడైతే 200 లైన్స్ కానీ 500 లైన్స్ కానీ ఎప్పుడైతే ఖాళీ ఉన్నాయో దాంట్లోకి ఉచిత దర్శనం వాళ్ళు కూడా దాంట్లోకి పంపిస్తున్నాం. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. బయట కూడా ట్రాఫిక్ ఎలాంటి అభ్యంతరాలు లేవు, ట్రాఫిక్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది. 4 వీలర్స్ సపరేట్ పార్కింగ్ కోసం ఇంటర్వ్యూ చేశారు, 2 వీలర్స్ సపరేట్గా ఇంటర్వ్యూ చేశారు, 1 వే పెట్టారు టెంపుల్ చుట్టూ. సో బస్సెస్ కూడా ఎలాంటి అంతరాయం లేదు. ప్రస్తుతానికి మధ్య చాలా కంట్రోల్గానే ఉంది. ఓం నమ శివాయ. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి టెంపుల్ నందు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ గుడికి వచ్చి సందర్శించడం జరిగింది. దాదాపు వచ్చిన అందరికీ కూడా ఇక్కడ స్థానిక నాయకుల సహకారం తీసుకుంటూ, అలాగే రెవెన్యూ వారు, పోలీసు వారు, వివిధ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటూ, అలాగే స్థానిక నాయకుల సహకారం తీసుకుంటూ, భక్తుల సహకారం తీసుకుంటూ ఈ ఎన్ని వేల మంది వచ్చినా పాడి పంపిణీ కార్యక్రమం జరుపుతున్నాం. అలాగే ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం జరుపుతాం, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఎన్ని వేల మంది వచ్చి ఈ 4 రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు భక్తి పారవస్యంలో మునిగి తేలాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించి పరమశివుని దర్శనానికి తరలివచ్చారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రం కొత్తపేట మండల పరిధిలోని శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో విశేష అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు చేసిన జయ జయ ధ్వానాలతో ఆలయాలు పులకించాయి. శివ 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 ఘోర రుద్రను శివ 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 వీరభద్రను మకర కొండలో
క్షేత్రం శ్రీ పార్వతీ లింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుండి భక్తుల రద్దీ పెరిగింది. భక్తులకు అనుకూలంగా వాళ్ళకి క్యూ లైన్లు, వాళ్ళకి దాంట్లో కావాల్సిన మంచినీళ్ళ సదుపాయం, చంటిపిల్లలకి పాలు సదుపాయం ఇవన్నీ మనం ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటూ, భక్తులందరూ మనోభావాలు తెలుసుకుంటూ, వాళ్ళకి ఏ విధంగా ఉంటే బాగుంటుందో చూసుకుంటూ వాళ్ళకి తగ్గినట్టుగా మేము దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా మమ్మల్ని అనుగ్రహించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా స్వామివారి క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం. శ్రీ స్వామివారు ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకే పీఠం మీద గెలవడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేకువజామున 3 గంటల నుంచి భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత ప్రసాద వినియోగం, భోజన వసతి, చంటి పిల్లలకు పాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకి శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుపుకున్నట్టుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. ఆలయ పరిసరాలను అధికారులు విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి నింతవరకు నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి నన్నింకొక నందిగా ఊడేయి నీ ఘాటికి ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా దారంటా కొమ్మలు శివశూలాలే పప్పుల్లో గీతలు నీ నామాలే లోకమంతా నాకు శివమయమే ఎడజుడు నీ అనుభవమే ఓంకారము పలికినవి పిల్లగాలునే కండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా శివ శివయను పేరుకు పెనవేసుకుంటిరా. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి సర్కార్ ప్రణాళికాబద్దంగా పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు. అసెంబ్లీలో రెవెన్యూ సమస్యలపై ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానమిచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి సమస్యలున్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. పీజీఆర్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల్లో 61% వరకు రెవెన్యూకు సంబంధించినవే ఉన్నట్టు మంత్రి సత్యప్రసాద్ తెలియజేశారు. ఫ్రీ హోల్డ్ భూ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం వేశామని, చట్ట వ్యతిరేకంగా జరిగిన వాటిని గుర్తించి సరిచేస్తామని అన్నారు. ప్రాధాన్యత మన రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయ అనుసంధ కార్యక్రమాలపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సౌధానానికి మూల స్తంభం నిలిచిన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసే, రైతుకు రాజుగా నిలబెట్టే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖలు మరింత పురోగతి సాధిస్తా ఉన్నాయి. యువత వ్యవసాయం వైపు మరలాలి అంటే వ్యవసాయం లాభసాటిగా వృత్తిగా మారాలి. రైతును రాజుగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్న నీ కోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పంచసూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మంచి మద్దతు అనే అంశాలపైన అధిక ప్రాధాన్యత కల్పించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తా ఉంది. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించిన 10 సూత్రాలలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఫార్మర్స్ అగ్రిటెక్ ముఖ్యమైన సూత్రంగా ఉంది. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్,
రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల వంటి ఆధునిక సంకేతాల ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మరియు అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల ఆధారంగా డిమాండ్ ఆధారిత పంటలను రైతులు సాగు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకప్పుడు ప్రజలకు 3 పూటలా తిండి దొరికితే చాలు, ఆ ప్రభుత్వాలు అత్యంత ప్రభావితమైన ప్రభుత్వాలుగా భావించేవాళ్ళం. కానీ నేడు అంతకు మించి మన విజనరీ సీఎం గారు పురుగుల మందు, ఎరువుల అవశేషాలు లేని అధిక పోషక విలువలు కలిగిన పంటలను సాగు చేసే ప్రధాన లక్ష్యంతో వ్యవసాయ రంగాన్ని నడిపించడం జరుగుతోంది. అందుకు ప్రకృతి వ్యవసాయం, డిజిటల్ పద్ధతుల్లో పాటించడం, సంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగు వైపు పంటల మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, తద్వారా అధిక విలువ జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలుగా స్వీకరించాం. రైతు కన్నీరు దేశానికి అవమానం అని అన్నారు దాశరథి గారు. చేతికి వచ్చిన పంట కాపాడుకునేందుకు చినుకు కోసం రైతు ఆకాశం వైపు ఆశగా చూసే దౌర్భాగ్యం పోవాలి. వ్యవసాయం ఋతుపవనాలతో జూదం అనే నానుడు పోవాలి. అందుకు మా విజనరీ సీఎం గారు ముందు చూపుతో అటు స్థిరమైన సాగునీటి సౌకర్యాల కల్పన మరియు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.